ఛార్జీల వరకు వేసేసి మిగతాది సబ్సిడీల సొమ్ము ఇవ్వాల, ప్రీపే చేయాల. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది, వేల కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర విభజన నాటికి 10,000 కోట్లు 12,000 కోట్లు అప్పులు ఉన్నాయి కరెంట్ డిపార్ట్మెంట్. ఈయన దిగిపోయిన నాటికి 65,000 కోట్లు ఉంది. ఇక్కడ ఏమైపోతుంది, దీంట్లో ఈ డబ్బులు సదర్ కంపెనీలకు ఇవ్వాలి, ప్రైవేట్ కంపెనీలు. ఆ డబ్బులు ఇవ్వకుండా బకాయిలు అట్లా ఉండిపోయినాయి. వాళ్ళందరూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆ డబ్బులు ఇమీడియట్ గా ఇచ్చేసేయండి అని, లేకపోతే తామే ప్రభుత్వం రాష్ట్రానికి పంపించే డబ్బులు ఉంటాయి కదా వాట, అది కట్ చేసి ఇచ్చేసింది ఆ మధ్యన. ఈయన కూడా వచ్చినప్పుడు డిస్కమ్లకు భారీగా బకాయిలు ఉన్నాయని అన్నారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి. అదే చెప్పేది, ప్రభుత్వం తీర్చాలా, తీర్చేశారా? అదే దాన్నే 5 దశల కిందకి మార్చారు, 5 ఏళ్ల కింద. ఇప్పుడు అది తీరుస్తున్నాడు ఈయన జగన్. చంద్రబాబు నాయుడు నాటి అప్పు ఇప్పుడు జగన్ తీరుస్తున్నాడు. ఇప్పుడు అప్పును మళ్ళీ చంద్రబాబు తీర్చాల్సిందే కదా. ఇంకోటి, ఇప్పుడు ఈ దఫా ఎగ్జామ్షన్ కుదరదు, ఖచ్చితంగా కట్టేయాల్సిందే. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ కొన్ని రాష్ట్రాలకైతే ఏం చేసింది, ప్రీపెయిడ్ ముందు కడితేనే ఇస్తామంటుంది కరెంట్. అలా కాకుండా ఉండాలని నువ్వు టైం కట్టాలి. 2 years బ్యాక్ జగన్ మీద కూడా అలా ఒత్తిడి తెచ్చే, డిస్కౌంట్ కట్టకపోతే మేము ఆ డబ్బులే ఇప్పుడు కడుతున్నారు అంటున్నారు. ఒకేసారి కేంద్రం లాగేసుకుంది 50,000 కోట్లు ఎంతో లాగేసుకుంటే, మళ్ళీ జగన్ 4 సార్లు మోడీ దగ్గరికి వెళ్ళాక దాన్ని 5 ఏళ్లకి ఎక్స్టెండ్ చేశాడు ఆయన. ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చెప్పుడని. ఆ విధంగా డబ్బులు వెనక్కి వచ్చినాయి అనమాట. కష్టాలు అయితే తప్ప మళ్ళీ ఎవరు చాలా పెద్ద ఎత్తున కష్టాలు ఉంటాయి.